ప్రస్తుతం మనం ఆర్ఎంగర్‌లో ఉన్నాము. రాజేంద్ర నగర్ పరిధిలోని ఆర్ఎంగర్ చౌరస్తాలో మాత్రము ఈరోజు తొలగింపులు అంటే రోడ్డు విస్తరణ కోసం కూడా చాలా వరకు ఇక్కడ రోడ్డు పక్కనే నిర్మించుకున్నటువంటి చిరు వ్యాపారస్తుల షాపులన్నిటిని కూడా ఇక్కడ తొలగిస్తున్న ప్రసక్తి మనం చూస్తూనే ఉన్నాము. ఇగో ఇదంతా కూడా అధికారులైతే ఇక్కడ తొలగిస్తున్నారు. ఎందుకంటే రోడ్డు విస్తరణ అనేది జరగాలి అని చెప్పేసి ఆ విస్తరణలో భాగంగానే ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు కూడా మొత్తం కూడా పనులైతే చేపట్టడానికి ముందస్తుగా కూడా ఇదంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. మరి తొలగిస్తున్నారు అంటే కూడా ఇక్కడ షాప్లో వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేకుండా కూడా వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా తొలగింపు కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మీకు ముందే చెప్పారా ఇక్కడ కూలుస్తామని? नहीं मालूम था, तोड़े तो अचानक तोड़ डाले आके। ओनर को मालूम, ओनर को भी नहीं बोले तोड़ रहे बोल के आके अचानक तोड़ डाले। कारोबार करने वाले क्या करना, कारोबार है आ रहे डेली फोटो खींच रहे जा रहे। అంటే ఇంకా మీకు ఎటువంటి నోటీసులు ఏమి ఇవ్వలే? और गैस की तरफ से कारोबार भी नहीं है, होटल बंद है, डब्बा बंद है, कारोबार ही नहीं चल रहा, तो आगे अचानक तोड़ दिए। कहाँ जाना गरीब है, हमने क्या करना। గ్యాస్ అయిపోయిందని హోటల్ బంద్ చేసుకుంటే వచ్చేది आगे तकलीफा दे रही है। అంటే నోటీసులు ఏమన్నా ఇచ్చారా ముందు అసలు? नहीं नोटिस वोटिस कुछ भी नहीं दिया, आके अचानक तोड़ डाले। 3 डेट से आ रहे, खाली वीडियो ले रहे जा रहे, अचानक तोड़ डाले आगे। ఓకే. ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇప్పుడు ఇంతవరకే కూలిస్తా అన్నారా? లోపలికి ఏమన్నా ఇదంతా కూడా తీస్తామని చెప్పారు? ये पार्किंग है, पार्किंग के बाद से जगह भी नहीं है, तो वो करके तोड़ के पूरा वो कर डाले। आ रहे डेली फोटो खींच रहे जा रहे, क्या करना, हम ना गरीब हैं, कहाँ जाना। ఓకే. ఇక్కడ వీళ్ళకి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక ఫోటో మాత్రమే దింపుకొని వెళ్ళారు. ఫోటో దింపుకొని వెళ్ళి వచ్చి కూల్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు అయిపోయాయి అని చెప్పి కూడా గ్యాస్ సిలిండర్ల కొరతతోటి హోటల్స్ చాలా వరకు బంద్ పెట్టుకున్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వచ్చి కూలుస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఈ షాప్ మీదేనా? మాదే మేడం. ఎన్ని సంవత్సరాలుగా నడిపించుకుంటున్నారు? 3 సంవత్సరాలు మేడం. 3 సంవత్సరాలు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నోటీసులు ఇవ్వడం ఎవరు ఇవ్వలేదు మేడం, మాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఎవరు చెప్పని కూడా చెప్పలేదు మేడం. చెప్పలేదు. కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి వేసుకున్నాం మేడం, పేదోళ్ళం మేము. వచ్చి అనుకోకుండా సడన్గా చేసి ఎన్ని గంటలకు వచ్చి ఇప్పుడే వచ్చిర్రు మేడం, 10 నిమిషాలు. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి? ఎవరు పిలిచలే, మేమే చూసుకున్నాం మేడం. అక్కడ మా ఇల్లు ఉంది, వచ్చి చూసుకున్నాం. ఒక 10 నిమిషాలు ఆగండి, అది పక్కకు తీసుకుంటాం అంటే కూడా ఆగకుండా కూల్చేస్తారు మేడం. ఆగుతలేరు మేడం. సామాన్లన్నీ అల్లనే ఉన్నాయి. అల్లనే ఉన్నాయి మేడం, సామాన్ ఉంది అందులో మొత్తం కూల్చేసిపోయారు మేడం. పర్మిషన్ ఇవ్వలే ముందు మేడం, పర్మిషన్ ఇస్తే మేము జరుపుకుందాం. ఖర్చు పెట్టిన ఏమి ఇవ్వలే మేడం, మాకు చెప్పలేదు, అసలు చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడికి? మాది దేవరకొండ, నల్గొండ జిల్లా మేడం. ఇక్కడ బతుకుతున్నాం, మాకేం లేదు, భూమి పంటలు ఏం లేవు మేడం. రెక్కల కష్టం చేసుకొని బతుకుతాం మేడం. ఇవ్వలేదు మేడం, సడాలనే వచ్చేసారు. ఇప్పుడు అడిగిరా మీరు? ఆపే ప్రయత్నం చేసినాం కానీ ఇంకా అదొకటి వదిలిపెట్టిపోయారు మేడం. ఇక్కడ పెట్టుకోవద్దు అంటారు అందుకు మేడం. ఏం తీసే అవకాశం ఇవ్వలేదు. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూస్తున్నాం కదా మరి, ఎందుకంటే ఈ టీ స్టాలు, చిన్న హోటలు రన్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు 3 సంవత్సరాలుగా కూడా. ఎందుకంటే ముందే చెప్పినుంటే మేము మొత్తం కూడా తీసి పక్కకు పెట్టుకునే వాళ్ళము, కానీ మాకేం చెప్పలేదు, మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండానే మాకు ఇవన్నీ కూల్చేశారు. కనీసం ఇవి తీసుకుంటామన్నా కానీ మాకు టైం ఇవ్వలేదు. ఈ రేకులన్నీ కూడా మేము డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకున్నాము అంటున్నారు. దాదాపు ఎంత పెట్టుబడి పెట్టారమ్మా ఇక్కడ మీరు? 4,000 5,000 పెట్టిన మేడం. నేను 6,000 ఖర్చు వచ్చింది, మొత్తం 20,000 వచ్చింది మేడం డబ్బతోని మాకు. 3 ఏళ్ల సంది ఎవరేమనలేదు, సడాలను వచ్చేసి ఇట్లా కొంచెం కూడా మాకు ఒక గంట ముందు కూడా టైం చెప్పకుండా ఇచ్చి ఇట్లా గులగొట్టేసిరు మేడం. ఇప్పుడే వచ్చిర్రు, 10 నిమిషాలు కూడా ఆగలేదు మేడం. మేము అది పక్కకు తీసుకొని వేసుకుంటాం. రాగురు పేదోళ్ళం అంటే కూడా ఇట్లా దౌర్జన్యంగా కూల్చేసిపోతారు మేడం. సమాన్ అంతా అల్లనే ఉంది మేడం. ఇప్పుడు దానికి 15,000 పెట్టి కొత్త బండి చేపించుకొచ్చుకున్నాం మేడం, మొత్తం కూల్చేసిపోయిండు. పేదోళ్ళం కదా మేడం, మేము ఎట్లా బతకాలి చెప్పు? రోజు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 6-7 గంటలకు ఓపెన్ చేస్తాం మేడం. ఈ రోజు హెల్త్ బాగాలేదని పెట్టలేదు అంతే. नमस्ते मैडम, तोड़ने से पहले बेचारों को वार्निंग भी नहीं दिया मैडम। मिलना ये रेवंत रेड्डी सर की हुकूमत बहुत गलत करी। मतलब तोड़ने से पहले बोलना तो चाहिए कि हम लोग आपका तोड़ने वाले, तो इतना जो भी सामान है उठा लेते, तोड़ दे रहे, उठा के ले लेके चल जा रहे। गरीबा क्या करेंगे आखिर?
रेवंत रेड्डी सर की हुकूमत बहुत गलत कर रही मैडम, लानत है, बेकार हुकूमत है ये। पहले समाचार नहीं नहीं, पहले इन्फॉर्म नहीं करे, पहले इन्फॉर्म करना, क्या करेंगे लोग गरीबा, पूरा तोड़ दे के चले गए, क्या करेंगे आखिर। रेवंत रेड्डी सर बहुत बेकार है, आखिर करने से पहले वार्निंग तो देना था कि तोड़ने वाले करने वाले, तो तैयारी कर लेते थे, हटा लेते थे, पूरा आए तोड़ दिए चले गए। गरीबों की खून पसीने की बदवा ले रहे रेवंत रेड्डी। रेवंत रेड्डी का क्या बोले थे? हाँ आपको रेवंत रेड्डी का क्या मतलब है? मतलब मैडम ये हाइड्रा कौन लाए, हाइड्रा कौन लाए, रेवंत रेड्डी अन्ना ही लाए ना, गरीबों के पेट पे उन्होंने लात मार रहे ना, कौन मार रहे। फिर आप बोल रहे रेवंत रेड्डी का क्या है, जब तक केसीआर अन्ना की हुकूमत थी कभी ऐसा गरीबों को परेशान नहीं करे। देखो अगर बोल के करते तो ये सब हटा लेते थे ना, अम्मा बताओ, ये देखो पूरा नुकसान है ना, ये दिखने में कचरा है लेकिन गरीबों की मेहनत है वो। ఉన్నారు. అదేవిధంగా 10 నిమిషాలు టైం ఇవ్వండి మేము తీసుకొని పక్కకు పెట్టుకుంటాము అని ఎంత చెప్పినా వినిపించుకో వచ్చేసి కూల్చునే ఉన్నారు. లోపల సామాన్లన్నీ ఉన్నాయి, మేము నష్టపోతున్నాము, ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ వ్యాపారస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి, రోడ్డు విస్తరణ కోసమే ఇదంతా చేపడుతున్నామని ఓ పక్క అధికారులు అంటున్నారు. కానీ రోడ్డు విస్తరణ చేసుకోనివ్వండి, కానీ మాకు ముందే చెప్పినుంటే మేము ఇక్కడ నుంచి తొలగించుకునే ప్రయత్నం చేసుకుంటాం కదా, మేము ఇంకెక్కడైనా పెట్టుకుంటాం కదా అని చెప్పేసి వ్యాపారస్తులు అయితే వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు ఎవరైనా ఉన్నా ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో నోటీసులు ఇవ్వడమో చేస్తే వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళి పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళకి ఇంకెక్కడైనా చూపించే ప్రయత్నం చేసి ప్రభుత్వ అధికారులు వాళ్ళకు ఆదుకుంటే తర్వాత ఈ రోడ్డు విస్తరణ అయితే చేసుకోవచ్చు అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆర్ఎంగర్లో జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఆందోళన కలగకూడదు, ఉద్రిక్తత కలగకూడదు అని చెప్పేసి ఇందాక మనం చూసాము, పోలీసుల్ని కూడా పెట్టడం జరిగింది. అదే కోణంలో కూడా ఇప్పుడు అందరూ ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.